అందరికీ నమస్కారము. ఈరోజు మనము కడస్ట్రల్ మ్యాప్ రెవెన్యూ విలేజ్ని ఒక రెవెన్యూ విలేజ్లో 2 లేదా అంతకంటే ఎక్కువ పార్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ పార్ట్స్ని ఎలా మనము జాయిన్ చేయాలి అనేది ఇప్పుడు మనము ఆటోక్యాడ్లో చూద్దాం. నేను ఒక రెవెన్యూ విలేజ్ తీసుకుంటున్నాను. ఆ రెవెన్యూ విలేజ్లో నాకు ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ 2 పార్ట్స్ని నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక రెవెన్యూ విలేజ్ ఓపెన్ చేశాను. ఒక పార్ట్, దీంట్లో ఇది ఫస్ట్ పార్ట్. ఇందులో ఇక్కడ డార్క్ చేశారు 1 అని. ఈ 1 అని డార్క్ చేసినది ఇది ఫస్ట్ పార్ట్ అని, ఇది రెండోది. ఇప్పుడు 1 కింద 2 ఉంది. ఈ 1 కింద 2 ఉంది కాబట్టి ఇది జాయిన్ అయ్యేది మనకి పొజిషన్ చెప్తోంది. అంటే దీని 1 కిందనే దీని కిందనే మనకు జాయిన్ అవుతుంది అని. అలాగే 2, 3 ఉన్నా కూడా అక్కడ ఎక్కడ సైడ్ జాయిన్ అవుతుందా లేకపోతే దాని కింద ఉందా అనేది మనము ఇక్కడ క్లియర్గా చూసి తెలుసుకోవచ్చు. ఇలా చూసుకున్న తర్వాత మనము ఆటోక్యాడ్లో జాయిన్ చేద్దాం. నేను ఆటోక్యాడ్ 2013 తీసుకుంటున్నాను. మీరు ఏ వర్షన్ అయినా కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్తున్నా. ఇన్సర్ట్లోకి వెళ్ళి అటాచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏ పార్ట్స్ని అటాచ్ చేయాలని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఓకే అని ఇస్తున్నాను. ఓకే ఇచ్చిన తర్వాత ఈ స్క్రీన్లో నేను ఎక్కడో ఒక చోట క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్కేల్ ఫ్యాక్టర్ అడుగుతోంది స్పెసిఫై చేయమని. ఇందులో నేను 1 అని ఇస్తున్నాను. అంటే 2 ఇమేజెస్ ఒకే స్కేల్కే నేను తీసుకొస్తున్నాను. సో 1 అని ఇస్తున్నాను. ఇది ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్లోనే సెకండ్ పార్ట్ కూడా నేను తీసుకుంటున్నాను. సేమ్ అది ఆ ఇమేజ్ కింద మనకు సెట్ అవుతుంది కాబట్టి నేను కింద సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిక్ చేశాను. సేమ్ అలాగే 1 ఇస్తున్నాను. ఓకే, 2 కూడా మనకు సెట్ అయిపోయినాయి. సో దీన్ని మనము జాయిన్ చేయాలి. ఇక్కడ జాయిన్ చేయాలంటే ఈ కార్నరు జాయిన్ చేయాలి. ఈ కార్నర్ కూడా జాయిన్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇమేజ్ సెకండ్ ఇమేజ్లో. సో నేను ఈ జాయిన్ చేయాలంటే ఒక చిన్న కమాండ్ ఉంది, అది అలైన్ అని ఇస్తున్నాను. ఓకే, అలైన్ అయిన చిన్న సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది. నేను ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఏ దాన్ని మనము సోర్స్ తీసుకుంటున్నామో దాన్ని మనము సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి నేను ఎంటర్ అని ఇస్తున్నాను. ఇక్కడ స్పెసిఫై ఫస్ట్ సోర్స్ పాయింట్ అని ఇస్తుంది. అంటే నేను ఏ సోర్స్ నుంచి ఏ సోర్స్కి జాయిన్ చేయాలో అది నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. నేను ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి స్పెసిఫై చేస్తున్నాను. అలాగే ఇక్కడ సెకండ్ పాయింట్ అడుగుతోంది. సెకండ్ పాయింట్ కూడా నేను ఈ సోర్స్ నుంచి ఈ సోర్స్కి నేను జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎంటర్ ఇస్తున్నా. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అడుగుతోంది ఏమని, స్కేల్ ఆబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ అలైన్మెంట్ పాయింట్స్ అని. అంటే మనము ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. ఓకే, ఎస్ అని ఇస్తేనే మనకు ఇక్కడ అలైన్ అయిపోయింది. కానీ మనకి ఇక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే మనకి ఈ ఫ్రేమ్స్ అడ్డుగా ఉన్నాయి. సో ఈ ఫ్రేమ్స్ని మనము ట్రాన్స్పరెన్సీ అని ఇస్తే మనకు ఆ ఫ్రేమ్స్ మనకు క్లియర్గా అలైన్ అయిందా లేదా అనేది మనకు కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అని ఇస్తున్నాను. ఓకే, ట్రాన్స్పరెన్సీ అని ఇచ్చినప్పుడు మనకు సెలెక్ట్ ఇమేజెస్ అని ఉంది. సో నేను ఇమేజెస్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ అని ఇస్తే ఇది ఆన్ చేయమంటోంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ని ఆన్ చేయమంటోంది. నేను ఇక్కడ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా అలైన్ అయిపోయింది. సో ఇలా అలైన్ అయిపోయిన తర్వాత మనము, అంటే ఇది కరెక్ట్ స్కేల్కి ఉంది అని నేను చెప్పలేను, ఎందుకంటే మనకు మరీ జియో రెఫరెన్సింగ్ చేస్తాం కాబట్టి అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇలా అలైన్ చేసుకున్న దాంట్లో మనకు ఇక్కడ ఫ్రేమ్స్ మనకు అడ్డుగా ఉన్నాయి. ఈ ఫ్రేమ్స్ మనకు అవసరం లేదు. సో మనము ఈ ఫ్రేమ్స్ మనం తీసేద్దాం. దీనికి వచ్చి ఇమేజ్ ఫ్రేమ్. ఓకే, ఇక్కడ మనకు ఇమేజ్ ఫ్రేమ్స్ ఇప్పుడు G1లో ఉన్నాయి. సో మనము ఇమేజ్ని మనము 0 చేసేస్తున్నాం. 0 ఇచ్చి నేను ఎంటర్ చేసేసాను.
0 ఇచ్చిన వెంటనే మనకు ఫ్రేమ్స్ వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఇది మనకు 2 జాయిన్ అయిపోయినాయి. ఇలాగే సేమ్ ప్రొసీజర్ 2 కానీ 3 కానీ మనము జాయిన్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత మనము దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకు వెళ్ళి ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తేనే మనకు పీడిఎఫ్ అని వస్తుంది. కానీ ఇలా చేసుకున్నప్పుడు మనకు ఆ పీడిఎఫ్లో ఇమేజ్ చిన్నగా వస్తుంది. సో మనము ఎక్స్పోర్ట్ చేసుకోకుండా దీన్ని ప్రింట్ అని కంట్రోల్ పి అని ఇచ్చి మనము ఇక్కడ సెట్ చేసుకుందాం. ఇక్కడ పైన ఓకే అలాగే ఉంచేసి సెకండ్ దాంట్లో మనం ఇక్కడ WG to PDF అని ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ డిస్ప్లేలో మనము విండో తీసుకుందాం. ఎందుకు అంటే ఈ విండో మనకు ఎంతవరకు రావాలా అంత మాత్రమే మనకు కావాలా అని ఈ విండోని మాత్రం నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ ది ప్లాట్ మనకు పేజ్లో మనకు సెంటర్లో రావాలి కాబట్టి సెంటర్ అని ఇచ్చి ఒకసారి ప్రివ్యూ చూద్దాము. సెంటర్ అని ఇచ్చి ప్రివ్యూ చూస్తున్నాను నేను. ప్రివ్యూలో మనకు బాగా వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత మనము ఓకే అనిస్తే పీడిఎఫ్గా మనము సేవ్ చేసుకుంటే ఓకే అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.